పెట్టాలనేటువంటిది చాలా కూలంకషంగా వారు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులతో అదేవిధంగా ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడి వారు నిన్న ఒక నిర్ణయం రావడం జరిగింది. ఒకటి, మనం 7వ తారీఖు వరకు అయితే లాక్డౌన్ ప్రకటించడము మనం తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మనమే ఉంది, ఎక్కడెక్కడ రిలాక్స్ కావద్దు అని చెప్పి వారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ వీటికి ఇబ్బంది కలగకుండా వాటి యాక్టివిటీ కొనసాగేటట్టుగా ఇక్కడ ప్రతిబంధకాలు ఉంటే, ఇక్కడ హడ్డిల్స్ ఉంటే వాటిని తీసేసుకుంటూ పోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పాజిటివ్ కేసులు మోర్ దెన్ 50% జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఆ తదుపరి వికారాబాద్, గద్వాల, సూర్యాపేట, నిజామాబాద్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. వరంగల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డిశ్చార్జ్ కావడం జరిగింది. కరీంనగర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. నిర్మల ఉన్నప్పటికీ కూడా కొంతమంది డిశ్చార్జ్ అయ్యింది. కాబట్టి జిల్లాల వారీగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రెడ్ జోన్, ఏ ఆరెంజ్ జోన్, ఏ గ్రీన్ జోన్ అని చెప్పిందో నేను క్లియర్గా మీకు అన్ని ఇచ్చింది. అంటే గత 14 రోజులుగా 12-13 రోజులుగా 14 రోజులుగా ఏ జిల్లాలో అయితే ఒక కేసు కూడా మనం నమోదు కాలేదో, అదేవిధంగా కొన్ని జిల్లాలలో ఒక కేసు ఉంటే, 2 కేసులు ఉంటే వాటి క్లస్టర్ కింద గుర్తించలేదు కాబట్టి, పాండమిక్ జిల్లాగా మనం గుర్తించలేదు కాబట్టి అవన్నీ కూడా సమీక్ష చేసుకోవాలి. ఒక కేసు లేని జిల్లా, ఒకటే కేసు ఉన్నటువంటి జిల్లా, 2వ కేసు ఉన్నటువంటి జిల్లాని చేసుకొని దాదాపు 22 జిల్లాలని డేంజర్ లేని జిల్లాలుగా, డేంజర్లో లేని జిల్లాలుగా, రేపు గ్రీన్ జిల్లాలుగా ఉన్నటువంటి ఆస్కారం ఉన్నట్టుగా నేను క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్ భారత ప్రభుత్వం కూడా ఒకటి విడుదల చేసే రిపోర్ట్, భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి గ్రాఫ్ ఉంది. ఇక్కడ భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంటే తెలంగాణ మాత్రం కరువు డౌన్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి లిస్ట్ ఇది. అంతేకాకుండా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల మీద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన విశ్వాసం ప్రకటించింది. నేను వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు హర్షవర్ధన్ గారు కానీ, పీటీ గారు ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ కానీ గొప్పగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. హర్షవర్ధన్ గారు అయితే మీ సీఎం గారికి ప్లాన్ చెప్పండి అని కూడా వారు చెప్పడం జరిగింది. అసలు మన గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరోనా కట్టడిలో గొప్పగా ప్రయత్నం చేస్తా ఉంది. గొప్ప దేశాలుగా చెప్పబడ్డ అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ గొప్పగా ఎదిగిన దేశాలు, ఆరోగ్యవంతంగా ఎదిగిన దేశాల్లో ఎందుకు వాళ్ళు దుఃఖమల్ల పడ్డారు. కానీ ఏమీ తెలియదనుకున్నాం, ఏమీ లేదనుకున్నాం, చాలా వెనుకబడ్డాం అనుకున్నాం. కానీ లౌక్యంలో ప్రజల ప్రాణాలను కాపాడంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పి అనేక మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. కానీ ఈ గత 6 రోజులుగా
ఈ డౌన్ ఫాల్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రెస్ నోట్ అంటే నేను వచ్చి శుభసూచకం అని. మరి శుభసూచకం తెలంగాణ పరకు అయినప్పుడు ఆ శుభసూచకాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది పార్టీల నాయకులు కావచ్చు, పార్టీలో ఏంటంటే వివిధ హోదాలటువంటి బాధ్యులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో కొంత న్యూజ్గా ఉంటుంది అని టెస్టులు చేస్తలేదని చెప్పి సమాచారం పూర్తిగా ఇస్తున్నటువంటి ఒక చిన్న అపవాదం నా మీద పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. నేను పదే చాలాసార్లు చెప్పాను, ఈ టెస్టుల వివరాలన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. నేను 1,900 ప్రకటించిన మన 9 ల్యాబ్లు ఉన్నాయి. ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడైనా 2 టెస్టులు పాజిటివ్ అవ్వచ్చు. 111 అయితే అంత మాత్రాన మీరు 109 ప్రకటించిండు, 111 ఉన్నాయి, మీ వెబ్సైట్ లో అప్డేట్ అయింది అని 6వ తారీఖు నాడు 1,001 కేసు ఉంటే 500 కేసులు జిహెచ్ఎంసీ నమ్మవేయని రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ 27వ తారీఖు నాడు 1,003 కేసులు, రెండో పెరిగినాయి కాబట్టి 1,003 కేసులుంటే దాంట్లో 550 జిహెచ్ఎంసీ పరిధి నుంచి రాష్ట్రం. మరి జిహెచ్ఎంసీ పరిధి అంటే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నాకు విడిదీయకుండా ఉంటాయి ఈ జిల్లాలు. రంగారెడ్డి జిల్లా అదేవిధంగా నాకు మేడ్చల్ జిల్లా విడిదీయకుండా ఉంటాయి. చంద్రనగర్ ఏరియా ఉంది, మనకు కుకట్పల్లి ఏరియా ఉంది, కొంత భాగం మేడ్చల్కి వస్తుంది, కొంత భాగం రంగారెడ్డికి వస్తుంది. దాన్ని మేము సవరించుకున్నాం. 540 కాదు, మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న 2 కేసులు, మేడ్చల్లో ఉన్న 10 కేసులు, ఒక 2 నల్లగొండ రైతులు ఇక్కడ ఈ జిల్లాలను తగ్గించుకొని ఆ 14ని మేము జిహెచ్ఎంసీలో యాడ్ చేసుకున్నాం. 16 యాడ్ చేసుకుంటే మీరు లెక్కలు తప్పు చూపిస్తున్నారు. ఎంత చిన్నగా, ఎంత కురుసగా. అంతిమంగా నేను ఒకటే అంటున్నా, విజ్ఞత కలిగినది నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క కేసు ఆ ఊరిలో పాజిటివ్ వస్తాయి, ఊరంతా గజ్జలు ఉంటుంది. పాజిటివ్ వచ్చిందట, మనం జాగ్రత్తగా ఉండాలని. ఒక్క మనిషి చచ్చిపోతే ఆ మనిషి శవాన్ని ఊళ్ళకి రాణిస్తున్నారు, ఆ శవాన్ని ఊళ్ళకి రాణిస్తున్నారు. అంతేకాదు ఆ శవాన్ని పాతి పెట్టడానికి, ఆ శవాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావట్లేదు. నేను 25 కేసులు చనిపోయిన వాటిని చెప్పినాను. ఈ 25 కేసులు ఎంత గొప్పగా ఉన్నామనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2 కేసులు గుల్బర్గవే. మన దగ్గర జైన్ 2 కేసులు కూడా గుల్బర్గకు సంబంధించిన వాళ్ళైనప్పటికీ కూడా మన దగ్గర టోలీ చౌక్లో వాళ్ళ చుట్టాలు లేరు కాబట్టి ఆ గుల్బర్గ వాళ్ళ టోలీ చౌక్ అడ్రస్ కింద జైన్ చేసినప్పటికీ కూడా నేను దీన్ని చనిపోవడం అంటే మనకేదో కొంపలు విరిగిపోయినట్టుగా భావించకుండా మనం చనిపోతే తెలంగాణ కింద మేము వేసుకున్నాం. 2 గుల్బర్గా కేసులు తెలంగాణ కింద వేసుకున్నాం. ఒక ఆయన చాలా 130-140 కిలోల ఫ్యాట్ ఉన్న మనిషి, ఆ ఫ్యాట్ తీసేసుకొని బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకుంటే మనిషి చచ్చిపోయింది. ఆ మనిషిని టెస్ట్ చేస్తే పాజిటివ్ వేసుకున్నాం. ఆ మనిషి ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల చనిపోయినట్టు. ఒక అమ్మాయి 30 సంవత్సరాల అమ్మాయి 4th ఫేజ్ 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్, 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్కి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. కానీ 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోయినట్టుగా ప్రకటించలేదు, కరోనా పేషెంట్ ప్రకటించుకున్నాం. వాస్తవంగా 25 కేసులు ఉన్న చనిపోయి ఉంటే అలా 2 గుల్బర్గాలు అయితే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో అయితే నందిగామ, ఆంధ్రప్రదేశ్లో అయితే మిగతా 22 కేసులలో కూడా 10-12 కేసులు క్యాన్సర్ తోటో బీపీ ఎక్కువయో లేదా ఇతరత్ర కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు కొంత చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపుగా ఆ లిస్టు కూడా మీకు పేర్లు ఇవ్వకపోయినా అందరూ 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువ తప్ప ఇలా 50 సంవత్సరాల లోపు వాళ్ళు చాలా తక్కువ.
ఇంత పారదర్శకంగా ఇంత సమాచారం ప్రజలు చేరాలి అని దాంట్లో ఇస్తా ఉంటే సమాచారం ఇస్తలేదంటే ఆరోపణలో అది కుశనాటం చేసే పనిగా నేను భావిస్తాను. రెండు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇంత గొప్పదో ఇవాళ అర్థమైన దేశానికి. ర్యాపిడ్ టెస్ట్ చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. మా ఛాంబర్లకు రోజు 10 మంది వచ్చేది. మా దగ్గర సౌత్ కొరియా ర్యాపిడ్ టెస్ట్ చేసే కిట్లు ఉన్నాయి, మా దగ్గర చైనా నుంచి తెచ్చే కిట్లు ఉన్నాయి, నేను 1 లక్ష కావాలంటే ఇస్తాను, 5 లక్షలు కావాలంటే ఇస్తానంటే మా ముఖ్యమంత్రి ఒకటే ఒక మాట చెప్పింది, ఈ ర్యాపిడ్ టెస్టులు మంచిగా చెడ్డో తెలియదు. అసలు ఇప్పటికీ కరోనా విషయంలో అసలు అక్కడ అమెరికా ఉండే వైరస్ ఏందో, చైనాలో ఉండే వైరస్ ఏందో, దాని తీవ్రత ఏందో, మన దగ్గర తీవ్రత ఏందో, అక్కడున్న ప్రజల పరిస్థితి ఏందో, మన ప్రజల పరిస్థితి ఏందో ఇది తెలియకుండా ఉన్నది. ఆగమానం కాకండి, కొంత మన దేశంలో అనుభవాన్ని సంతరించుకున్న తర్వాత మనం కొంత అడుగు వేద్దామని చెప్తే మా ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారంగా ఎక్కడ మేము ర్యాపిడ్ టెస్ట్ చేయలేదు, చేయమని చెప్పిన మేము. మాకు మీలాంటి కూడా ప్రెస్లో అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ చేస్తా ఉన్నాయి అని ముందుకు పోతా ఉంటే మీరు ఎందుకు చేస్తలేమని చెప్పి ప్రశ్నించారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెయ్యము కాక చెయ్యమని చెప్పింది. అంత ధైర్యంగా చెప్పిన ఎవరు లేరు. రెండవది కూడా చెప్పింది, నేను తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్లైన్స్ ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పింది. మూడవది, కేంద్ర ప్రభుత్వం ఒకసారి నాకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ ల్యాబొరేటరీలలో కూడా మీరు టెస్ట్ చేయని చెప్తే మీరు చేయని చెప్పినాం. ఎందుకంటే మాకే ఇవాళ మీరు ప్రశ్నలు ఇవ్వాలి. మీరు మాకు ఒక డిమాండ్ పెట్టింది ఏమని, మేము చాలా క్లోజ్గా ఉంటామని మీతో పాటుగా మాకు టెస్ట్ చేయాల్సి ఎక్కడని చెప్పింది. తప్పకుండా చేస్తామని చెప్పింది. అంటే అర్థం ఏంటి? కానీ మీలాంటి టెస్టులు చేసుకోవాలని చెప్పి ఆలోచన వచ్చిందంటే జలుబుతో, దగ్గుతో, తుమ్ములతో, ఇతర కారణాలతో ఉన్నది కానీ లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఆ లక్షల మంది ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీకి మనం పర్మిషన్ ఇస్తే 5,500 రూపాయలు ఒక్కొక్క టెస్ట్కి వాళ్ళు లైన్లు కట్టి ఏ ల్యాబ్లకైతే ఏ హాస్పిటల్కైతే పర్మిషన్ వస్తుందో అలాంటి ల్యాబ్ల దగ్గర అలాంటి హాస్పిటల్ దగ్గర వేల సంఖ్యలో వాళ్ళు లైన్ కట్టి మాకు టెస్ట్ చేయమని చెప్పి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఈ వేదన కలిగించద్దు. ఇంత భయానకమైన ఈ వాతావరణంలో అర్థం కాని మహమ్మారి పీడిస్తున్న ఈ కాలంలో మనం బాధ్యతయుతంగా ఉండాలని చెప్పి నేను ఎన్నిసార్లు ఎవరెవరో మాకు చెప్పింది. మీరు ప్రైవేట్ ల్యాబ్లకు మీరు పర్మిషన్ ఇచ్చినాం కదా, ఎందుకు మీరు అనుమతిస్తున్నారు, ఇయ్యను కాక ఇయ్యమని చెప్పిన ప్రభుత్వం ఇది. ఇవాళ మాది నిజమైంది. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఒకవేళ చేయదలుచుకుంటే ఫ్రీగానే చేయాలి తప్ప ఛార్జ్ చేయొద్దని చెప్పాను. అప్పటి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా నాకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి రాలేదు. అంతేకాదు ఇవాళ ర్యాపిడ్ టెస్టులు ఎంత విఫలమైనయో, ఇవాళ ఎంత వేదన విధించినో స్వయంగా ఐసీఎంఆర్ భారత ప్రభుత్వం దాని విధులు వేసుకుంది. భారత ప్రభుత్వం స్వయంగా మాకు కూడా పంపించింది ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు. కానీ వాళ్ళ మళ్ళీ వాళ్ళే వద్దని చెప్పి ఇచ్చింది. అంటే నిజంగా దేశంలో సైంటిఫిక్ గా ప్రజల కోణంలో స్తబ్దంగా న్యాయాన్ని అమలు చేసేటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రెండో ఆరోపణ చేస్తాను నా మీద, మీరు టెస్ట్ తక్కువ చేస్తున్నాను. నేను ఎక్కడ టెస్ట్ తక్కువ చేస్తలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పాజిటివ్ అయితే 30 లక్షల మంది పాజిటివ్ పేషెంట్స్ వస్తే అలా చనిపోయిన 2,11,000 మంది. అంటే దాదాపుగా కొన్ని దేశాల్లో ఎక్కువ మంది చచ్చిపోయింది, కొన్ని దేశాలు తక్కువ మంది చచ్చిపోయింది. నిన్న నేను చెప్పినట్టుగా బెల్జియం 14.2 అన్ని దేశాల కంటే పాజిటివ్ కేసులలో అత్యధికంగా మరణించిన వాళ్ళ దేశం బెల్జియం 14.2%. అమెరికా కూడా ఆల్మోస్ట్ 6% పైన ఉన్నట్లేదు. అంటే మొత్తం కలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పాజిటివ్ కేసులలో మరణించిన వాళ్ళ శాతం 7. ప్రపంచంలో మరణించిన వాళ్ళ శాతం 7. 30 లక్షలు ఉంటే 2,10,000 దాదాపు 7% చనిపోయారు.
భారతదేశంలో 29,434 పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 934. అంటే శాతం తీస్తే 3.2% చనిపోయింది. భారతదేశంలో చనిపోయిన యావరేజ్ 3.2. కానీ తెలంగాణలో 1,009 మందికి పాజిటివ్గా డిటెక్ట్ అయితే, నిర్ధారించబడితే చనిపోయిన వాళ్ళ సంఖ్య 25 అయితే ఇలా శాతం తీస్తే 2.5% మాత్రమే. 2.5% మాత్రమే ఇలా మరణాల రేటు. ఇప్పుడు ఈ 2.5% నేను చెప్పిన గుల్బర్గా వాళ్ళు ఇద్దరున్నారు, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, గుండె జబ్బులతో చనిపోయినారు, కిడ్నీ పేషెంట్ ఉన్నారు, వయసు మరణి వాళ్ళు ఉన్నారు. అయినా నేను దాయలేదు. ఇవాళ ఇంతే కాదు, గత 5 రోజులుగా కేంద్ర బృందాలు ఇక్కడ పర్యటిస్తా ఉన్నాయి. గత 5 రోజులుగా పర్యటిస్తా ఉన్నారు. మా గాంధీ హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, మా గచ్చిబౌలి హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, మా కింకోటి హాస్పిటల్ పర్యటించిన వాళ్ళు, అసలు అనేక ఏర్పాట్లు మేము ఎట్లా ప్రిపేర్ చేసిన వాళ్ళంతా కూడా చూసి కేంద్ర బృందాలే సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా చాలా గొప్పగా చేస్తున్నాయి, సైంటిఫిక్ చేస్తున్నాయని చెప్పి మాకు కితాబ్ ఇచ్చాయి. ఇవాళ దీంట్లో కొంతమంది మా మీద పక్క రాష్ట్రం ఎక్కువ చేస్తాను, ఎక్కువ చేసినా తక్కువ చేసినా కార్యక్రమ విషయం. ఎన్ని కేసులు వచ్చినాయి? ఇవాళ ICMR గైడ్లైన్ ఏమిచ్చింది? 17th March 2020 ఒక సర్క్యులర్ ఇచ్చింది, ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ 17th April 2020 కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ క్లియర్ ఏమంటే మీరు సింటమాటిక్ గా ఉన్న వాళ్ళకు మాత్రమే టెస్ట్ చేయండి, సింటమ్స్ లేని వాళ్ళకి టెస్ట్ చేయకండి. స్వాప్ కూడా ఉండదు, 500 రక్తం ఉండదు, ముక్కులో వేసి ఇక్కడ దాకా పోతుంది. అది లోపలికి పెట్టి దాన్ని మొత్తం తిప్పితే దానికి అంటుకుంటే అది తీసుకొచ్చి టీవీలో పెట్టి టెస్ట్ చేస్తే వెళ్తుంది. వాటిని ముక్కలు పెట్టి ఇట్లా తీయస్తే రాదు, పాజిటివ్ టెస్ట్ నెగిటివ్ రాదు, గొంతు నుంచి ఒకటి తీయాల్సి వస్తుంది. అంటే ఎవరికైతే ఆ జిగట ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వచ్చే ఆస్కారం ఉంది తప్ప మంచి బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉండి నాకు టెస్ట్ చేస్తానా అంటే పోతే రాదు, అందుకని శాప్ రాదు. కానీ అర్థం కాలే వాళ్ళకి, కూడా అర్థం కాని వాళ్ళు ఆగమాగా ఉండవుతుంది. వీళ్ళు ఎక్కువ టెస్ట్ చేస్తారు. అయినా తక్కువ ఎందుకు చేసి మనం దేశవ్యాప్తంగా చేసిన పరీక్షలు 71,716,733 చేసింది. దాంట్లో పాజిటివ్ కేసులు 29,434, శాతం వేస్తే 4.1. తెలంగాణలో 19,063 చేసాం మనం. 19,063లో 1,009 మంది అంటే 5.3. మన అక్యురసీ మోర్. అంటే ICMR భారత ప్రభుత్వం ఏ విధి విధానం అయితే రాష్ట్రాలకు ఇచ్చిందో ఆ విధి విధానంలో ఎఫెక్ట్ గా అమలు చేసిన రాష్ట్రం. అడ్డగోలుగా టెస్ట్ చేయకుండా, సింటమ్ లేకుండా టెస్ట్ చేయకుండా ఇలా ఉన్నంతలో మంచి చేసి ఉన్నంతలో బయలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణ గుర్తుపెట్టుకోండి. వేరే రాష్ట్రాలు కూడా అట్లా చేస్తున్నాయి. అంతేకాదు దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు ఫారెన్ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్, మర్కజ్ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్, అసలు మొట్టమొదటిగా ఈ దేశంలో మర్కజ్కు పోయి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం కరీంనగర్కి వచ్చింది. ఫస్ట్ ఐడెంటిఫై చేసి టెస్టింగ్ చేసి రిపోర్ట్ బయటపెట్టి భారత ప్రభుత్వాన్ని అప్రమత్తంగా చేసిన రాష్ట్రం తెలంగాణ. మీకు ఇవాళ తెలుస్తుంది, రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శమని చెప్తాను, మనం దేశానికి ఆదర్శమని చెప్తున్నాం. మొత్తం మరక నుంచి 1,281 మంది వచ్చిందని చెప్పి నాకు లిస్ట్ వస్తే 1,244 మందిని గుర్తించి, అంటే అతి తక్కువ కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనంతో, మా ఇంటెలిజెన్స్ గొప్పతనంతో, మా ఆరోగ్య శాఖ యొక్క పనితనంతో, మా ఆరోగ్య శాఖ మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కోఆర్డినేట్ చేసుకుని రాత్రి మీకు తెలుసు ఊళ్ళో వాడనేది పోతుంది, మనం కొట్టింది. మేము మంచిగానే ఉన్నాం,
మాకు జ్వరం లేదు, మాకు జలుబు లేదు, మాకు దగ్గు లేదు, మాకు సింటమ్స్ లేదు, కావాలని చెప్పి బతకపోతున్నారు అంటే మాకు దాడి చేసింది చూసింది. అయినా వదిలిపెట్టలే 1244 మందిని టెస్టులు చేసి అలా 240 పరీక్షలకు పాజిటివ్ కేసులు ఐడెంటిఫై చేసుకున్నారు. వాళ్ళకు సంబంధించిన సెకండరీ కాంటాక్ట్స్, ప్రైమరీ కాంటాక్ట్స్ ఇతరులు పెట్టుకొని దాదాపు ఒక 10,000 పరీక్షలకు. అది ఒక మాట చెప్పాలంటే మన అన్ని కేసులు ఐడెంటిఫైడ్ తప్ప మనం వేరే రిలేటెడ్ మొత్తం స్క్రీనింగ్ చేసుకున్నాం మనం. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ సూర్యాపేట 40 రోజుల కేసులు లేవు, వికారాబాద్ 12 తారీఖు నుంచి కేసులు లేవు, గద్వాల మనకు 24 దాకా వచ్చినట్టుంది. ఒక జిహెచ్ఎంసీలు తప్ప ఇప్పుడు కేసులు లేవు. ఒక్కటెక్కడన్నారా వరంగల్ వచ్చింది, ఒక్కటెక్కడన్నారా ఇంకెక్కడ వచ్చింది తప్ప ఎక్కడెక్కడ కేసులు లేవు. నేను అంటే ఇంత కంటైన్మెంట్ చేసి ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ లాక్డౌన్ ప్రకటిస్తే తూచా తప్పకుండా మళ్ళా లాక్డౌన్ మీదికించి లోపల అన్ని పని చేయలేము. లాక్డౌన్ అంటే లాక్డౌన్ గ్రామీణ ప్రాంతాలతో మొదలుపెట్టి హైదరాబాద్ వరకు ఇవాళ రాష్ట్రాల బౌండరీలలో కూడా ఎక్కడికక్కడ పెంచులు కొట్టుకొని ఎక్కడికక్కడ మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కంప పెట్టి రాళ్లతో గోళ్లు కట్టి మనిషిని రానియలేదు. వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చినా, వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి బొంబాయి నుంచి వచ్చినా, వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చినా రానియరు. గంట గొప్ప అంటే సీఎం గారి పిలుపుతో సీఎం గారు కేసీఆర్ గారు మన నుంచి కోసం చెప్తున్నాడు, మన క్షేమం కోసం చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా పాటించాలని చెప్పి చదువు రాకపోయినా ఈ కరోనా వైరస్ తెలియకపోయినా ఇవాళ ఏ గ్రామానికి ఆ గ్రామం ట్రెంచులు కొట్టుకొని నిన్న కంపేసుకొని బండలు వేసుకొని చివరికి ముఖ్యమంత్రి గారు అరే మనకు వడ్ల సీజన్ మకర సీజన్ వచ్చింది, మీరు కొంత కంప తీయండి, ట్రాక్టర్ రావాలి, లారీ రావాలి, మరి అమలు ఎక్కడి చేస్తారు అని చెప్పేదాకా కూడా పాటించారు. దేశంలో ఇవాళ లాక్డౌన్ ని తూచా తప్పకుండా అమలు చేసింది రాష్ట్ర తెలంగాణ. అందుకే దీన్ని కమ్యూనిటీలోకి పోకుండా నివారించగలిగింది. మనకు వచ్చిన కేసులకి, మనకు వచ్చే పరిస్థితికి మన ఎందుకు పగడబంది లేకపోతే ఆ పని జరిగింది కాదు. ఎవ్రీ డే సీఎం గారి నాయకత్వంలో మర్కజ్ కేసులు వచ్చిన తర్వాత సీఎం గారి నాయకత్వంలో రాత్రి 12 గంటల వరకు, రాత్రి 2 గంటల వరకు వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే కాకుండా యావత్ యంత్రాంగం కూడా ఒక్క మాట చెప్పంటే గత 40-50 రోజులుగా సీఎం గారి నాయకత్వంలో తెలంగాణ యంత్రాంగం అంతా కూడా ఈ కరోనా కట్టడి మీద పనిచేసింది. మా ప్రజల్ని కాపాడుకోవాలి, మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి 1,000 కోట్ల రూపాయలు, నెలకు 11,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన జాగాలో 100,000 గింటల ఆదాయం వచ్చినా కూడా ఆదాయం మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బులు మళ్ళీ సమకూర్చుకోవచ్చు. కానీ చైనాలో చూసిన తర్వాత, అమెరికాలో చూసిన తర్వాత, ఇటలీలో చూసిన తర్వాత, ఆ శవాల గుట్టలు చూసిన తర్వాత గతి ఇది రాష్ట్రాన్ని పడ్డదని చెప్పి నేను నిర్ణయం తీసుకొని అమలు చేస్తా ఉంటే నాకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి ఆ విద్యత లేకపోవచ్చు, వాళ్ళ పొడిగే విద్యత లేకపోవచ్చు, కానీ విమర్శించే పని చేయకండి. ఇది తగదు. చాలా జిమ్మదారితనంతో బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. నా కమిట్మెంట్ మీద, నా పరిశ్రమ మీద నా దగ్గర ప్రజల్లో 100% సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నాకు వచ్చేటువంటి అప్రిషియేషన్ దానికి తార్కాలం. నాకు ఫోన్ చేసి చెప్పించారు, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పండి గొప్పగా పనిచేస్తున్న పని అని చెప్తున్నారు. నా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల మంచి అప్రిషియేషన్ వస్తుంది పని ఇట్లా మనం చేసుకోవాలండి. ఇట్లా మాకుంటే కొంతమంది టెస్టులు చేస్తున్నారని, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారని, దీనికి ప్రభుత్వం నేను తెలుస్తారు. ఎస్, ప్రభుత్వమే రేపు మంచిదైనా చేయడమైనా ప్రభుత్వమే తప్పకుండా. నేను ఒకటే ఆశిస్తున్నాను, మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా మహమ్మారి నుంచి తొందరలోనే బయటపడాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ పాత పద్ధతులు, మళ్ళీ మన పంట పొలాలు చిన్న చిన్న నోటలు అమ్ముకొని బతుకుతుంది, బజ్జీలు అమ్ముకొని బతుకుతుంది, అరటిపళ్ళు అమ్ముకొని బతుకుతుంది, అడ్డ మీద రోజువారీగా కూలీ చేసేవాళ్ళు రెక్కాడితే కానీ బొక్కల నుండి లక్షల మంది కోట్ల మంది ప్రజల కోసం ఆటపడుతుంది. నేను ముఖ్యంగా ఒకటే పని బాగుందిగా, కానీ ఇవాళ దృష్టి పెట్టవలసింది. నేను మా సీఎంలో ఒక గొప్ప మండలం కరోనా
తెలంగాణ నేను చూసుకోవాలని డిపార్ట్మెంట్ ఎందుకంటే తగ్గుముఖం పడుతున్నట్టుగా అర్థమవుతుంది. నేను చూసుకోవాల్సిన 2 ఉన్నాయి. ఒకటి, నా వడ్ల కొనుగోలు సెంటర్లు బాగా నడుస్తున్నాయో చూసుకోవాలి నేను, నా మొక్కల కొనుగోలు సెంటర్లు బాగా నడుస్తున్నాయో చూసుకోవాలి నేను, నా అడ్డ మీద కూలల్లో ఆకలి కాకుండా చూసుకోవాలి నేను, మా మోటార్లలో అల్లి మా లేఖ మిషన్ ఉండే వాళ్ళు, మా ముగ్గాలు వేసే వాళ్ళు, మా బజ్జీలు అనుకునే వాళ్ళు, మా కూరగాయలు అనుకునే వాళ్ళు ఒక మాట చెప్పారంటే ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటే బువ్వ దొరికేటువంటి వాళ్ళ గురించి వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి. మళ్ళీ మనం తెలంగాణ బాగా చేసుకోవాలని చెప్పి చెప్తున్నానంటే నేను ఘాతం చేస్తున్నాను. నేను నిద్రపోతలేను. 24 గంటలలో 18 గంటల పాటు నాకు ఇంకో పని లేదు, నాకు ధ్యాస లేదు. నాకు ఒకటే ధ్యాస, ఒకటే యావ, దీన్ని చేసుకోవాలి. మరి ఇంకొక మాట కూడా చెప్తాను, ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ 14 డేస్ దాటితే టక్కన చేయండి, తొందరగా చేయండి. ఇంకా ఇప్పుడు ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. అసలు ఒకటే కేసు దగ్గర మీరు కంటైన్మెంట్ చేయకండి. లెస్ దెన్ 5 కంటే తక్కువ ఉన్న దగ్గర మీరు కంటైన్మెంట్ చేయకండి చెప్తుంది. కానీ ఒక్క కేసునే చేసి ఉంటాను, ఇప్పుడు చేయనిగా. అంటే నాకు ఒక్కొక్క ఇంట్లోనే 10 ఉన్నాయి కేసులు, ఒక ఇంట్లో 17 ఉన్నాయి. నాకు తెలంగాణ అదృష్టం ఏంటంటే కేసులు వెయ్యినప్పటికీ కూడా కుటుంబాల సంఖ్య చాలా తక్కువ. ఇంకా తక్కువ కుటుంబాల్లో ఒక్క కేసులు ఉన్నాయి కాబట్టి ఏమీ తక్కువ. మీరు ఒకటే రిక్షా కాయని వికారాబాద్లో ఒకటే రిక్షా కాయని మొత్తం చుట్టుపెట్టింది. అక్కడ ఒక్క ప్రాంతంలో బయలుదేరి వికారాబాద్లో ఎన్ని కేసులు ఉంటే వికారాబాద్ ఓన్లీ రిక్షా కాయలోనే ఉన్నాయి. సూర్యాపేటలో ఎన్ని కేసులు ఉంటే మెజారిటీ కేసులు మార్కెట్లో ఉన్నాయి. అట్లా మనకు ఇలా హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని మొత్తం 30 సర్కిల్ ఉంటాయి. 30 సర్కిల్ ఉంటాయి. మన మొత్తం నంబర్ 30 సర్కిల్. దానిలో 8 సర్కిల్లో మాత్రమే ఈ కేసు ఎక్కువ. 8 సర్కిల్లో మాత్రమే 70% పైన ఉన్నాయి. కనుక వాటిని మెల్లమెల్లగా నేను చేసుకుంటాను. ఇవాళ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఐసీఎంఆర్ కొంతమంది బాగా అనిపించాల్సిందే. అంతకుముందు రాష్ట్రాలు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో పరిపాలించిన వాళ్ళు కూడా కేసులు ఎక్కువ చేయాలి. కేసులు మేము చేయాలి. కేసులు ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్, భారత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు చేస్తుంది తప్ప కేసులు ఒకటి చేయాలి. దాని బిడ్డలకు మాకే చేస్తారని చేయాలి. అది చేయొద్దు కూడా, మనకి ఇది కాదు. కానీ మా ఎంపీ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు ఫోర్స్గా ఉంటారు. వాళ్ళకి అనుమానం అవుతుంది. మీరు చేసింది మనం మొత్తం నాకు నీలోఫర్ హాస్పిటల్ టెస్ట్ కావాలని చేసింది. అట్లా మీరు వచ్చేది చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అది చేస్తున్నాను. టెస్టులు చేయడానికి ఎప్పుడు మేము ఇంకా మేము అవడం. కానీ దానికి ఒక రీజన్ ఉండాలి, మీకు కారణం ఉండాలి. ఒక సింటమ్ కాకపోతే కనీసం మీకు కొంతమంది వస్తువులు మాట్లాడచ్చు. నేరుగా మేము ఐడెంటిఫై చేసిన కొంతమంది నేరుగా వస్తాను. ఏంటంటే సార్ పలానా ఆయనకు పాజిటివ్ వచ్చింది, ఆయనతో కలిసి భోజనం చేసిన, ఆయనతో కలిసి తిరిగిన కుదరదు, ఆయనతో కలిసి మాట్లాడినాను, నాకు ఉండొచ్చు. వాళ్ళు వస్తున్నారు. వస్తే 100 మంది వస్తే 1-2 వస్తున్నాయి. అట్లా కూడా ఇవాళ ఎక్కడ కూడా మ్యాక్సిమ్గా ఇతర కాంట్రాక్ట్స్ రావట్లేదు. వాళ్ళందరూ వాళ్ళే ఎక్కడ వస్తున్నాం, తప్పకుండా చేస్తున్నాం. నేను ఒకటే మన ఎందుకు చేస్తున్నాం, టెస్టులు చేయాలనుకుంటే నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా పూనాకు పంపించడం కాదు, మాకే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మా గాంధీకి పర్మిషన్ ఇవ్వండి, మా ఐపీఎంకి పర్మిషన్ ఇవ్వండి, మా నిమ్స్కి పర్మిషన్ ఇవ్వండి, మా ఉస్మానియా పర్మిషన్ ఇవ్వండి, మా దగ్గర CCND ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి ప్రధానమంత్రి గారు కోరినటువంటి రాష్ట్రం. అంటే టెస్ట్ చేయడానికి ఎందుకు కోరుతుంది చెప్పండి. ఇలా 1740 మందికి ప్రతిరోజు టెస్టులు చేసేటువంటి శక్తి ఉన్నది రాష్ట్రానికి. అంతేకాదు ఇదేదో మళ్ళీ జూలై వస్తాడా, మళ్ళీ ఆగస్టు వస్తాడా, ఇలా వచ్చినాక మళ్ళీ బిక్కిరి చూడకుండా వచ్చినప్పుడు మనం తెల్లముఖం లేకుండా మనం ఏ పరిస్థితి ఛాలెంజ్గా ఉన్నామని చెప్పి 3,500 నుంచి 4,000 టెస్టులు ఒకే రోజు చేయగలిగిన మిషన్ కూడా ఆర్డర్ పెట్టాం. అది 21 వస్తుంది. అప్పుడు మన కెపాసిటీ 5,000 అవుతుంది. 5,000 కెపాసిటీ పెట్టిన టెస్ట్ చేస్తామా? రావద్దని కోరుకుంటాం. ఈ కరోనా మహమ్మారి రావద్దని కోరుకుంటాం. కానీ వచ్చిన ప్రజలు ధైర్యం ఇచ్చి, నమ్మకం ఇచ్చి, పనిచేసి సత్తా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలా గచ్చిపోలే హాస్పిటల్ ఇంత గొప్ప విషయం. ఒక పేషెంట్ పోలే. నేను ఎప్పుడు మా సీఎం గారికి చెప్తూనే ఉన్నా, అన్నా ఇది మన గాంధీ హాస్పిటల్ మెట్లు కూడా దాటమని చెప్పేది. ఈ గాంధీ హాస్పిటల్ 15 నేనే కష్టమైందని చెప్పేది. నిజంగా ఇలా అట్లయితుంది. ఇలా 610 తగ్గుతుంది. ఎవ్రీ డే డిశ్చార్జ్ ఉంటుంది. మీకు తెలియదు. దేశం ఏంటంటే 14వ రోజు వరకు నీటి రావాలి, కానీ అర్థం లేదు కొంతమందికి. మనం ఇంతమంది చెప్పినట్టుగా కేరళలో ఒక లేడీ
12 సార్లు 14 దాడి మీద కూడా 19 టైమ్స్ చెక్ చేస్తే 19 టైమ్స్ పాజిటివ్ వచ్చింది. మన దగ్గర కూడా ఒక అమ్మాయి ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆ అమ్మాయి ఇంటి నుంచి ఇక్కడి నుంచి వచ్చింది. ఆ అమ్మాయి 28 డేస్ వరకు రాలేదు. అట్లనే ఇక్కడ వేరే వాళ్ళు కూడా చేస్తే వస్తారు. కాబట్టి తొందరగా కావాలని కోరుకుంటాం. కానీ వీళ్ళందరూ కూడా అవసరం ఏంటంటే అందరూ ఏ సింటమాటిక్ ఉన్నారు. భారత ప్రభుత్వం ఏం చెప్తుందో కొత్తగా చూపించిందంటే ఎవరికైతే టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ అని చెప్పి వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ పెట్టమని అడుగుతున్నారు. ఈ హాస్పిటల్ ఎందుకు పెడుతున్నాయి మీరు? ఇవాళ ఆ భారత ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ కనుక అమలు చేయాలంటే గాంధీ హాస్పిటల్లో 10 మంది కంటే ఎక్కువ మెరుగా వీళ్ళు 10 మెంబర్స్ అవుతారు. ఇతర వయసు పెరిగిన వాళ్ళు లేదా ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆక్సిజన్ ఉంటారు. ఒక పేషెంట్ వెంటిలేటర్ లేదు కాబట్టి అది తప్ప ఒక్క పేషెంట్ కూడా ఇలా దానిలో ఉండదు. ప్రపంచంలో అమలు చేసిన అదే. ప్రపంచంలో కరోనా మహమ్మారి అమెరికాను వెనకిస్తున్నప్పుడు చాలా మంది ఏసింటమెటిక్ గా ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టింది అమెరికన్ ప్రభుత్వం. అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు సీరియస్ గా ఉన్న వాళ్ళని మాత్రమే ట్రీట్ చేయాలి. నెంబర్ 1. ఆ సీరియస్ గా ఉన్న వాళ్ళని ట్రీట్ చేసే క్రమంలో వెంటిలేటర్లు, డాక్టర్లు, హాస్పిటల్ సరిపోకపోతే 50 సంవత్సరాల లోపు వెళ్ళిన బతికించుకోవాలి తప్ప 80 సంవత్సరాల పైన వెళ్ళి మనం బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. అట్లా డిమాండ్ చేస్తున్నారు. అంటే అందరికీ సింటమ్స్ ఉన్నా, అందరి పరిస్థితి గంభీరత ఉన్నా కూడా వాళ్ళు లాస్ట్ చేసే పని ఏంటంటే 80 సంవత్సరాల గురించి పట్టించుకోకండి, ఒక సమయంలో 70 సంవత్సరాల గురించి పట్టించుకోకండి, మీరు పిల్లల్ని బతికించండి, యూత్ని బతికించాలని చెప్పుకోండి. ఇవాళ మనం ఇవాళ ఐసీఎంఆర్ ఏం చెప్తుంది? అసలు మీకున్న హాస్పిటల్ ఏంటంటే మ్యాన్ పవర్, ఆ డాక్టర్లు కానీ ఆ పిల్లలు కానీ పేషెంట్లు వాళ్ళని తప్ప ఉత్తరం వాళ్ళకి ఏం లేదు. 3 విరవిర ఆ గాంధీ హాస్పిటల్లో ఒక వార్డులో పెడితే ఇంకో వార్డుగా పడుకుంటాడు ఆయన. గట్టున్నది అక్కడ గాంధీ హాస్పిటల్లో పేషెంట్ వాళ్ళకి లేదు. మొత్తం 3 పేషెంట్ ఎవరైనా 7 మంది ఉన్నారు. మిగతాలైనా తిరుగుతున్నాం. అయినా ఇప్పటిదాకా ఎందుకు వదిలిపెట్టాలి? మన దగ్గర ఫెసిలిటీ ఉంది కదా, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నా, భారత ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పుడు కూడా మన ఫెసిలిటీ ఉంది. వాళ్ళకి టెస్టింగ్ చేస్తే ఏదైతే పంపడాలని చెప్పి చూస్తున్నాం. కానీ రేపు నిజంగా ఈ వ్యాధి విస్తరిస్తే అప్పుడు కూడా ఇది ఉండదు. అప్పుడు తప్పకుండా సింటమ్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తాం. ఆ సింటమ్స్ ఉన్న దాంట్లో హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ కావాలి, ఇది కిక్కర్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇస్తాం. ఆయన పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, ఓంకోవడం చేస్తుంది తప్ప ఇట్లా లేదు. ఇంతకుముందు మనం అయితే ఫారిన్ రిటర్న్స్ ఉన్నారు 26,000 మందిని, వాళ్ళకి ఏం సింటమ్స్ లేదని చెప్పి అనుకున్నాము. సింటమ్స్ లేదని ఓంకోవడం ఉంచినాం. ఎవ్రీ డే మా నర్సింగ్ స్టాఫ్, మా రెవెన్యూ స్టాఫ్, మా పోలీస్ స్టాఫ్ వాళ్ళు పలకరించారు. ఎట్లున్నారు? మీకు జ్వరం వచ్చిందా? మీకు జలుబు వచ్చిందా? మీకు తుమ్ములు ఉన్నాయా? మీకు సింటమ్స్ ఉన్నాయా? చూసి ఏమి లేవు. 26,000 మంది డిశ్చార్జ్ చేసాం. ఎక్కడో ఒకటి 34 మందిలో మళ్ళా ఒక 30 మందికి వచ్చింది. ఏం క్వారంటైన్లో 26,000 మంది ఉంటే మాకు కుటుంబ సభ్యులు మీకు తెలుసు, జీరాలో తండ్రికి వస్తే కొడుకు వచ్చింది, తల్లికి వచ్చింది. అట్లా అక్కడక్కడ వచ్చింది తప్ప ఎక్కడ కూడా కాలేదు. అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మేము చేయొచ్చు అట్లా. కానీ దగ్గర పడింది కాబట్టి కుదిరేమని నాకు తెలిసి May 8 వరకు ఆశిస్తున్నాం. కాకపోవచ్చు అవ్వచ్చు. May 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం. మరణాలు లేకుండా ఈ కరోనా మరణాలు ఇప్పటి వరకు అంతమైందని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళా ప్రజాజీవనం యథావిధిగా కొనసాగాలని చెప్పి మళ్ళా తెలంగాణ పురోగమించాలని చెప్పి నేను భావిస్తాను. దయచేసి మళ్ళీ బాధ్యత కలిగిన పార్టీలకు, నాయకులకు, నేను ఒక నాయకుడు, నేను పేరు చెప్పాను, వారు ఎక్కడో నేను వాట్సాప్ లో చూసి ఎక్కడో కలిసి ఉత్తరం చూసి స్పందించారు. కానీ ఇలా ఆ తదుపరి అనేక మంది ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు మాకు పెడుతున్నటువంటి గొప్ప ఆహారాన్ని, మాకు ఇచ్చిన ట్రీట్మెంట్, మాకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ మరణం చెప్పినప్పుడు వాళ్ళు రియల్ అయింది. మళ్ళీ వాళ్ళు చెప్పారు గాంధీ హాస్పిటల్లో బ్రహ్మాండంగా భోజనాలు పెడుతున్నారు, బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, గొప్పగా చూసుకుంటున్నారు చెప్పి మళ్ళీ వారే వచ్చారు. అందుకని వ్యక్తిగా ఎవరో చెప్పిన మాటలు మీరు విమర్శించాలి కాబట్టి విమర్శించాలి, ఏదో ప్రశ్న రావాలిగా రావాలని పద్ధతి కాకుండా ఇది అందరినీ కలిసికట్టుగా ఎదుర్కొనే సమస్య. ప్రపంచ మానవాళికే ఇది ఒక ఛాలెంజ్. దీని ఎవరు అతీతం కాదు. ఇది పార్టీల పరమైనది కాదు.
ఇది మతాలపరమైనది కాదు, ఇది మనిషిపరమైనది, దానికి దేంతో సంబంధం లేదు. కాబట్టి దయచేసి జిమ్మదాత అంటే ఏది? ఇవాళ నాలాంటి ఇవాళ మా సీఎం గారు 100% బాగా చేస్తున్న పని అనే పద్ధతిలో ఉండి మేము నమ్మకంతో ఉన్నప్పుడు నిజంగా చిన్న సమస్య వస్తే అందరికన్నా మేము స్పందించే మీరు కాబట్టి ఆ జిమ్మదాతనం, ఆ కమిట్మెంట్, ఆ కన్విక్షన్ మాకు ఆ ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయకండి, ఎలిసిపోకండి, మీకు మీరుగా ఎలిసిపోకండి, మీకు మీరుగా అభాస్తం కాకండి. నాతో అందరూ మాట్లాడతారు. గమనించండి, ఇది ఎవరైతే రాష్ట్రంలో ఉత్తరాలు, ఎవరైతే ప్రశ్న పోతున్నారని నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడినా కూడా బ్రహ్మాండంగా చేస్తుంది, బాగా చేస్తుందని అంటున్నారు. కానీ మళ్ళా రాష్ట్రం మాత్రం కాదు, రాజకీయాల కోసం కాదు, అన్ని సందర్భ రాజకీయాలు పనికిరావు, అన్ని సందర్భ విమర్శలు పనికిరావు. సాగుకు వేరే డప్పు ఉంటుంది, పెళ్లికి వేరే డప్పు ఉంటుంది. గుర్తుపెట్టుకో, సాగుకు పెళ్లికి ఒకటే డప్పు కొడతాంటే కూడదు. దయచేసి ఆ పని చేయకండి. ఇవాళ నేను ఇలా ఆశిస్తున్నా, నాకు 10 లోపు కేసు వచ్చినప్పుడు కడుపులో తిరిగి పడుతుంది. ఈ జీరాయి నా గాంధీ హాస్పిటల్ మళ్ళీ వెనుకటి లాగానే మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకి అన్ని రోగాలకు అడ్డగా మారాలని కాంక్షిస్తున్నా, కలవంటున్నాను. ఆ తోడ నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు చేయట్లే, కేంద్ర ప్రభుత్వం వచ్చి టెస్టులు చేద్దామని ఇంకా పరిస్థితి చూసిన తర్వాత అవసరం అని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు. నో ర్యాండమ్ టెస్టింగ్. ప్లాజ్మా థెరపీ వచ్చింది, దాని విడుదల కూడా చేసుకొని తగ్గదు. నాకు ఇంతకుముందే ఎవరైతే పాజిటివ్ కేసులలో ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి పోయిందో ఒక 100-150 మంది మేము బ్లడ్ ఇస్తాం సార్, ఎందుకంటే మేము ఆ వేళ అనుభవించాము కాబట్టి బ్లడ్ ఇస్తాం వచ్చింది. ఆ బ్లడ్ అంతా కూడా తీసుకుంటాం. కొన్ని కంపెనీలు కూడా ఎవరో మేము రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వచ్చింది, అంటే చేస్తామని వచ్చింది. వాళ్ళ టెక్నాలజీ ఏందో వాళ్ళ ఖర్చు తీసుకొని తప్పకుండా. అంటే మనకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాస్తవంగా ఒక 7 మందికో 6 మందికో ఉన్నాయి, వేరే వేరే కారణాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకు జనరల్ ఉండేది 40 సమస్యలు ఉంటాయి. శారీ కేసులు జనరల్ ఉంటాయి నీకు తెలుసు, స్వైన్ ఫ్లూ కేసులు కొంత జనరల్ ఉంటాయి నీకు తెలుసు. కాబట్టి శారీ కేసులు, స్వైన్ ఫ్లూ కేసులు, జనరల్ న్యూమోనియా అట్లాంటివి ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్ గా ఇది పూర్తి స్థాయి నిర్ధారణ అయి కరోనాతో ఇది సోకింగ్ అయినప్పుడు తప్పకుండా తీసుకొని బతికించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో మనిషిని బతికించడానికి ఏ టెక్నాలజీ అందుబాటులో ఉందో, ఏ పద్ధతిని దేశం అందుబాటులో ఉందో అవన్నీ వాడుకుంటాం. మేము అనాయకంగా లేం, మేము చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాం. మేము వస్తే కదా నేను దాస్తాను, తప్పకుండా ఒక 108 పనిచేసేళ్ళకి వచ్చింది. అంతకుముందు ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చేసేళ్ళకి 4 వచ్చినాయి. అందరూ ఇప్పుడు మురిపట్లకి వెళ్ళే పరిస్థితి. పాజిటివ్ వచ్చినప్పుడు ఆందోళన లేదు, వస్తే 14,000 రూపాయలు ఉంటాం పోతామని కాదు. ఇప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్ లో 4 వచ్చింది. దాన్ని ఒక వాళ్ళ అమ్మకు కూడా వచ్చింది, 70 సంవత్సరాల ముసలానికి కూడా వచ్చింది. జడ్చర్ల వస్తే 5, ఆ 4 ప్లస్ ఆమె 5 మంచిగానే ఇంటికి. ఇవాళ మా 108 ఇంట్లోకి వచ్చింది, వస్తే ట్రీట్మెంట్ చేసుకుని పోతారు. అంటే మీకు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, మీకు పంపిస్తా. వేరే దానికంటే కూడా అంటే ఇండియా టుడే వచ్చింది, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చింది. దాంట్లో ఏముందంటే కరోనాలో స్టార్స్ లో 2 నుంచి 5 మంది చచ్చిపోతాయి అటాక్ అయిన దాంట్లో. అంటే ఈ రోగం నిర్ధారించబడ్డ దాంట్లో వీళ్ళు రాసింది, నాకు అంటే నా కవిత్వం కాదు, వాళ్ళు రాసింది చెప్తున్నా. దీంట్లో మిజిల్స్ లో ఒకవేళ అది నిర్ధారించబడితే 12 నుంచి 10 మంది చచ్చిపోతారట. స్మాల్ పాక్స్ లో ఇళ్ళని నాకు తెల్లగా అనేది ఇండ్లలో అది వచ్చినప్పుడు యాపాకలో పడుకోబెట్టేది. గట్లాంటి వస్తే 5 నుంచి 7 మంది చచ్చిపోయారట. HIV ఎయిడ్స్ పేషెంట్లలో అది వచ్చిన దాంట్లో 2 నుంచి 5 మంది చచ్చిపోతారట, 2 నుంచి 5%. అట్లనే మంప్స్ అని ఉంటారట. సార్స్, ఇవాళ కోవిడ్, ఈ కరోనా వైరస్ అయితే అన్నిటికంటే తక్కువ అదే ఉంది. 1.4 నుంచి 2.5 మంది చచ్చిపోతారు. అంటే ఇంతకు ముందు ఎటువంటి ఈ వైరస్ వ్యవధిలో వాటితో ఈ సాగులు లెక్కబెట్టినప్పుడు వాటికన్నా కూడా తక్కువ కానీ భయం ఎక్కువ పెట్టింది. దీంట్లో డేంజర్ ఏంటంటే ఒక మనిషి నుంచి కొన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి స్ప్రెడ్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి భయపడతాం తప్ప. మరి చైనాలో చూసినప్పుడు ఆ మొత్తం టీవీలో చూసినప్పుడు బయటపోయింది. అమెరికా లాంటి దేశంలో ఉన్న గతపతి దేశం, అన్ని ప్రజల దేశం, అన్ని పైసల దేశం, గాలి చచ్చిపోతున్నారు, మన 130 కోట్లు, ఆ భయం ఉండే.
కానీ మనకు అదృష్టం ఏంటంటే మనం అంతకుముందే ట్యూబర్కులోసిస్ తీసుకొని వ్యాక్సిన్ చేసుకుంటాం, అంతకుముందే మలేరియా కోసం మనం టాబ్లెట్ వాడుకుంటాం. మనం బండ మనుషులు మనం అక్కడ లెక్క అంత సుకుమారమైనటువంటి జీవితాలు కాదు మనకి. కాబట్టి ఇలా ఆఫ్రికా నుంచి వెళ్ళి ఆఫ్రికా ఖండంలో ఎక్కువ రాలేదు, మన దేశం కూడా ఎక్కువ. వాస్తవంగా వాళ్ళకి కనుక వస్తే 130 కోట్లుగా మనం కంట్రోల్ కూడా అయిపోతుంది. కానీ అదృష్టం ఏంటంటే మనకు న్యాచురల్ ఎక్కడో మేము తట్టుకునే కెపాసిటీ అనుకోవాలో లేకపోతే వాతావరణం అనుకోవాలో ఏదో మొత్తాన్ని మనం కాపాడతాను. ఇది పక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్కి వచ్చింది. ఎక్కడన్నా నాకైనా అనుమానం ఉంటే ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్ ఉంది కదా, ఆ కంటైన్మెంట్ జోన్లలో వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మేము వాచ్ చేస్తున్నాం కదా, క్వారంటైన్ వాచ్ చేస్తున్నాం కదా, అట్టడే ఉంటే తీసుకొస్తున్నాం. నెంబర్ లేరండి, అందరికీ ఎవరు లేరు. రెండోది ఏంటంటే వాళ్ళ కొంతమంది వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు తెలుస్తారు కదా, ఎవరికైతే వచ్చిన వాళ్ళతో ఉందని ఇంతకుముందు చెప్పారు కదా, అట్లా వస్తుంది. వాళ్ళే ఇంకోటి హాస్పిటల్కి వస్తుంది, వాళ్ళే దీనికి వస్తుంది. ఇంతలోకి భయపడతాను. ఇక ఇంతకుముందు వచ్చిందంటే అబ్బాయి నేను ఇక కథమైపోతాను భయపడతాను. చక్కగా వస్తాను మా ఫీర్ హాస్పిటల్లో, మా నిమ్స్ హాస్పిటల్లో, మా ఉస్మానియాకో, మా గాంధీకో వచ్చి టెస్ట్ చేసుకొని పోతాను. ఈ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇస్తాం మీకు. తర్వాత ఈ విధానాల గురించి మీకు కాపీలు ఇస్తా. నేను ఒకసారి రాయండి, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే ఈ ప్రెస్ మీట్లు పెట్టరు వాళ్ళు, మామూలు విమర్శలు చేయరు వాళ్ళు. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ 17/3/2020, 17/4/2020 ఈ రెండు ఇచ్చిన గైడ్ లైన్స్ మీరు రాయండి, మీరు ఎడ్యుకేట్ చేయండి. ఇంకోటి నంబర్ గురించి కూడా మీరు కన్ఫ్యూజ్ కాదు. ఇప్పుడు నేను 500 చెప్తా, 700 వరకు మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. మంత్రి గారు చెప్పినా మీకు కలుపుతున్నాను, దీనికి ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో మరణాన్ని దాచే ఆస్కారం ఉంది దీంట్లో. ఎందుకంటే దీన్ని పగడబందిగా పోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితులలో పాజిటివ్ కేసులని మనం దాచే పరిస్థితి ఉండదు. దీన్ని అనుమానం వీలండి. నెంబర్ 3, పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో వాళ్ళ కాంటాక్ట్ పక్కరాక ఉండలేము. అది ప్రమాదం అవుతుంది, బాంబులకి తెలిపే ప్రమాదం ఉంటుంది. 4వది, ప్రతి క్షణం మా ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత మేరకు ఎక్కడ కూడా ఇది ప్రబలకుండా చూడండి. అంటే టెస్టులు విరివిగా చేసుకునే ప్రయత్నం చేయండి. అవసరమైనంత కాదు తప్పకుండా చేయండి. వట్టి వారికి పోకండి. ఎవరైనా వచ్చి అనుమానం వచ్చి నాకు చేస్తావా అంటే చేయకండి, అట్లా అర్థం చేయకండి. అట్లా అన్ని ఇస్తాం మీకు. 25 మంది వివరాలు లిస్ట్ ఉన్నది. దీంట్లో గుల్బర్గ వాళ్ళు ఎవరో, క్యాన్సర్ పేషెంట్ ఎవరో, హార్ట్ పేషెంట్ ఎవరో, చిన్నపిల్లలు ఎవరో అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను గంట మైండ్లో పోలే. సరే పోతే ఇప్పుడు సీజన్ అంతా కోవిడ్ నడుతుంది కదా, నేను పెద్ద గిట్లా ఆలోచించలే. అంటే కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గి చూపిస్తే నాకు ఏదో కీటం వస్తాయని బాధించలే. నేను నాకు ఏదో కీటం పెట్టిందే కదా, కాబట్టి మేము బాధ్యత అన్ని ఇస్తాం. పేర్లు ఇవ్వద్దు కాబట్టి మీకు P1 P2 అని చెప్పి అన్ని ఇస్తాం, మీరు రాసుకోండి. నాకు రాత్రి ఒక 150 చేసినట్టు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటర్ చేసినట్టు. దాంట్లో 6 కేసులు వచ్చినాయి. ఇవన్నీ టెస్ట్ల గురించి అక్కర్లేదండి. ఇవాళ 24 hours లో వచ్చిన కేసుల సంఖ్య 6. అన్ని ఇస్తాం మీకు. మీకు ఒక మాట మీకు కావాలంటే నేను ఒకటే చెప్తున్నా. మా హుజరాబాద్ టౌన్ ఉంది. మా హుజరాబాద్ టౌన్లో ఇద్దరికి వచ్చింది. ఇద్దరు ఏమైనా వేసుకొచ్చినాం. వేసుకోగానే ఈయన ఎక్కడ మొత్తం చుట్టుముట్టి ఒక్కరు పాల్చి వచ్చింది. మళ్ళా అందరూ నెగిటివ్ వచ్చింది. శాతవాహన విశ్వవిద్యాలయంలో కొంచెం పెట్టి వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తే అందరూ నెగిటివ్ వచ్చింది. అందరూ పంపించారు. అంటే దాటుకోవాలి. అట్లా ఎక్కడ కూడా కేసులు ఏ గ్రామంలో వచ్చింది, ఏ టౌన్లో వచ్చింది, ఎప్పుడు డిటెక్ట్ చేసినాం, ఎప్పుడు టెస్ట్ చేసినాం, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. మీకు అవసరమైతే ఇస్తాం కదా, పేర్లు ఒకటి తప్ప, పేర్లు ప్రకటించదు కాబట్టి పేర్లు తప్ప అన్ని ఇస్తాం. ఏసిమ్టమాటిక్ మైల్డ్ కేసెస్ అది మా దగ్గర ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంకా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మాకు ఫెసిలిటీ ఉంది కాబట్టి చేయట్లేదు. ఇప్పటి వరకు
పాజిటివ్ కేసెస్ కుటుంబంలో వాళ్ళకు నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ వచ్చినా వాళ్ళు ఉల్లంఘించడం. ఒకవేళ నెగిటివ్ రాకుండా పాజిటివ్ రాకుండా ఉన్నా కూడా క్వారంటైన్లో పెట్టిన వాళ్ళు ఇంకా 14 రోజుల వరకు 20 వరకు ఇప్పుడు మళ్ళీ రావచ్చు అని చెప్పి. అంటే ఇప్పటి వరకు పాజిటివ్గా నిర్ధారించిన వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచలేదు. కానీ భారత ప్రభుత్వం మాత్రం అనుమతించింది. ఒకవేళ వాళ్ళ ప్రకారంగా చేస్తే నా గాంధీ యాక్ట్లో 10 మంది పేషెంట్లు మాత్రమే ఉంటారు, మిగతా అందరూ కూడా ఇంటికి పోతారు. కానీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో పాపం, వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అది క్వారంటైన్లో పెట్టాలంటే వాళ్ళకు సపోజ్ గది ఉండాలి, కుటుంబం అంతా వేరే దగ్గర ఉండాలి, అంటే ఆ ఇంట్లో వాళ్ళ ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి. పేదలు వచ్చింది మీకు తెలుసు, చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ వచ్చిండ్రు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మానవత కోణంలో పాపం వాళ్ళకు వదిలిపెట్టద్దు. ఒకరు వాళ్ళని హోమ్ క్వారంటైన్కి ఇస్తే అర్థం కాక నాకు ఏమైందని చెప్పి అతిగా ఉండి కుటుంబానికి కొంత అంటపడితే మనకు కష్టమైందని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. భారత ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా రిస్క్ తీసుకోవట్లేదు మా ప్రజల క్షేమం కోసం. అదంతా నేను చెప్తున్నా కదా, 3 దాకా ఒకటి పెట్టింది అట్లా ఉంటుందా. ఇప్పుడు ఇవాళ 6 కేసులు వచ్చినాయి సపోజ్. ఆన్ అండ్ యావరేజ్ ఒక 10-12 మంది పడతారు ఒక్కొక్క మనిషికి. పడతారా? మీరు చూడండి, మీరు టెస్టులు ఎప్పుడు తగ్గినాయి? గత 5 రోజులుగా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎప్పుడైతే 2, 4, 6, 7 అంతే కదా సింగిల్ డీజ్కి వచ్చినావు. సింగిల్ డీజ్కి వచ్చిన ఏంటంటే 10 మంది కంటే ఎక్కువ దొరకదు. ఆ కుటుంబం సైజు ఎంత ఉంటుంది? తెలంగాణలో కుటుంబం సైజు 3.6. తెలంగాణలో బయటకు వెళ్తాయి. ఇంకా పట్టణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతే తప్ప మనం ఇలా 6 కేసులు ఉన్నాయి, 4 రోజులు 100 మంది మళ్ళీ బతకట్టాం. మేము 100 మంది బతకొచ్చి మనం మళ్ళీ టెస్టులు చేస్తాం. కొంతమంది వాళ్ళే వాలంటీర్ వస్తారు. అంటే కేసులు లేకుండా కూడా తీసుకోవాలన్నమాట మొత్తం. అది తప్పకుండా ఎక్కడైతే ఇది స్ప్రెడ్ ఉందో, ఎక్కడైతే కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఉందో ఎక్కడే చేస్తాం. మొత్తం పోయి ఏమి లేదు కదా కూడా మొత్తం 10 రోజుల్లో బతకొచ్చి దారా తెచ్చేస్తామని తెలియకల్పన అంటే అది ఎవరు హర్షించదు. అది మంచి కాదు కూడా. అది తెలియకల్పన కాదు. ఆ సోషల్ మీడియా పెట్టిన కూడా తెలియనట్టు కాదు. నేను అందుకని చెప్తుందా, ఇది చిన్న ఇష్యూ కాదు. సోషల్ మీడియాలో నీకు హక్కు ఉండొచ్చు, రాష్ట్రంలో వచ్చు, నువ్వు సొంత కవిత రాయకు. నీ సొంత కవిత అయితే మంచిగా ఉండదు. ఏది పదవి రాస్తా దానివల్ల ఏం నష్టం అవుతుంది? ప్రజలను భయభ్రాంతులు చేస్తావు. ఇది ఏమైనా చేసే పని. గట్ల నేను దేవుని కాదు, ప్రపంచంలో అది శాస్త్రవేత్తలు చెప్పాలి, అనుభవం చెప్పాలి. నేను చెప్తా, నేను ఆశిస్తున్నా హైవే హెల్త్ మినిస్టర్గా నా తెలంగాణ చల్లగా ఉండాలి, కరోనా రహిత రాష్ట్రం కావాలి, మళ్ళీ గొప్ప రాష్ట్రం ఎదగాలని కోరుకుంటున్నా. గంధ మేరకే, నేను దేవుని కాదు కదా. జీరో అయితే కూడా లాక్డౌన్ పెట్టుకొని ప్రజలు వేధిస్తారా? వేధించచ్చా? కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా తొందరగా తగ్గిపోయి మళ్ళీ ప్రజాజీవనం యథాప్రకారం కావాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకుంటున్నావా? నేను కోరుకుంటున్నా. నువ్వు కూడా కోరుకుంటున్నా. నా సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. నాకు బీఆర్ పోతే సిస్టమ్ అని ఉందో, యూపీ పోతే సిస్టమ్ ఉందో, ద మోస్ట్ అడ్వాన్స్ స్టేట్ అలా తెలంగాణ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వైద్య రంగంలో కేరళ తర్వాత గొప్పగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఆశామాషి రాష్ట్రం కాదు. అనేక విషయాల్లో చెప్తే 50 ఉంటాయి. 50 చెప్తా. ఒక మిషన్ భద్రత గురించి చెప్తా నేను, ఒక మిషన్ కాకతీయ గురించి చెప్తా నేను, ఇలా దేశంలో వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తా నేను. ఇంకా ఎక్కడైనా. అందుకని మనంత గొప్ప కమిట్మెంట్తో పీపుల్ ఓరియంటెడ్ గా పనిచేసేటి మనమే. కాకుండా మనలో కనబడేది బయటకు కనబడతాయి. యూపీలో వెళ్తే తెలంగాణ గొప్పగా పనిచేస్తారు, బీహార్లో వెళ్తే తెలంగాణ గొప్పగా పనిచేస్తారు. కానీ ఇక్కడ మనకు తెలియదు. అది బాధ.